జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపత్తి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం కీలకమని, బడ్జెట్లో 2 ఏళ్లలో 10,000 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. తుమ్మడిహెట్టి ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు, సాగునీరు మాత్రమే కాకుండా పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు అందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి ఏదైతే ఉన్నదో, అంటే ఎస్ఆర్ఎస్పికి దిగువన వృధా పోతున్నటువంటి గోదావరి నది జలాలను మళ్లింపు చేయబడే విధంగా ఆనాడు 2004లో అప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యారేజ్ నిర్మాణాన్ని తలపెట్టి ఎల్లంపల్లి నుండి ఏదైతున్నదో ఎగువ మిడ్ మానేర్కు, మిడ్ మానేర్ నుండి ఎల్ఎండి, అట్లాగే ఇటు వరంగల్తో పాటుగా మెదక్, రంగారెడ్డి, చేవెళ్ళ దాకా, దాంతోపాటు హైదరాబాద్ నగర త్రాగునీటి సమస్య పరిష్కారం, పారిశ్రామిక అవసరాలకు వినియోగింపబడే విధంగా ఏదైతున్నదో ఎల్లంపల్లి బ్యారేజ్ ఒక భాగంగా నిర్మాణం తలపెట్టడం, దాంతో పాటుగా ప్రాణహిత నదిలో ఏదైతున్నదో మనకు లభించేటువంటి ఒక నీటి హక్కును వినియోగించుకునే విధంగా ఇలా ప్రాణహిత నదీ జలాలను వినియోగింప చేయబడటానికి తుమ్మడిహెట్టి వద్ద ఒరిజినల్లీ 152 మీటర్ లెవెల్తో ఏదైతుందో బ్యారేజ్ నిర్మాణం చేయాలని భావించి దానికి అనుగుణంగా ఎల్లంపల్లి వరకు నీటిని తరలించడానికి కాలువలు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు ఆ కాలువలు మైలారం దాకా పూర్తి చేయబడ్డాయి. దీనికి పార్టీ మార్పుడికి ఏమైనా సంబంధమా? ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించి నీటి తరలింపుతో ఏదైతుందో మనం సరే ప్రభుత్వం ఏదైనా కానీ అది వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ సరే 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ 7th బ్లాక్ ఏదైతుందో పియర్సే క్రాక్స్ వచ్చి కుంగిపోవటం, అప్పటి నుండి 2 సంవత్సరాలకి వెళ్ళి ఏదైతుందో మనం ఈ మేడిగడ్డ నుండి నీటిని తరలించుకునేటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతున్నదో మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ కొరకు, అట్లాగే అన్నారం సుందీల కానీ అవసరముగా మరమ్మతులు చేపట్టే విధంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సూచనలకు అనుగుణంగా ఏదైతుందో మనం మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, అట్లా అన్నారం సుందీల అవసరమైన మరమ్మతులు చేసుకుంటే దట్ కెన్ బి పుట్ ఫర్ యూజ్. యాక్చువల్గా ఏదైతుందో ఇప్పుడు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, అది ఒక రాజకీయ అంశం, ఇది రాష్ట్ర భవిష్యత్తు. ఇది ఆ డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడే ఉన్నది కాబట్టి ఆ సదర్ కాంట్రాక్టర్లతోనే పనులు చేపించే అవకాశం ఉంది. ఫర్ ఎనీ రీజన్ వాళ్ళు సహకరించకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ
అన్నారం సుందిల్ల మరమ్మతు చేపట్టి ఆ క్లెయిమ్ ఏదైతుందో ఆ కాంట్రాక్టర్స్ దగ్గర వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ ఉన్నది కాబట్టి వాళ్ళు సహకరించకున్నట్టయితే వాళ్ళతో చేయించే ప్రయత్నం ఒక భాగం, వాళ్ళు సహకరించకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే ఆ పనులు చేపట్టి ఈవెన్ వీ హ్యావ్ రెవెన్యూ రికవరీ యాక్ట్, ఈవెన్ అదర్వైజ్ ఏదైతే ఉందో క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా స్కోప్ ఉన్నది. సంవత్సరాలు గడిచిందే. ఇప్పుడు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది 4 years 2 సంవత్సరాలు గడిచిపోయి లెఫ్ట్ విత్ ఓన్లీ 3 years and 3 budget. లెఫ్ట్ విత్ ఓన్లీ 3 years and 3 budget. వాళ్ళు 24 బడ్జెట్ అయిపోయింది, 25 బడ్జెట్ అయిపోయింది, వాళ్ళు 26వ బడ్జెట్ మార్చిలో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబోతుంది. 26, 27, 28 ఇంకా 3 బడ్జెట్లు మాత్రమే ఉన్నాయి. ఇది ఒక సమ్మర్, ఇది గడిస్తే మీలే 2 సమ్మర్లే. ఈ వేసవి గడిస్తే మళ్ళీ మనకి ఈ శాసనసభ ఎన్నిక 29లో వస్తుందని చెప్పని భావించినా కానీ మనకు 2 వేసవిలు మాత్రమే ఉంటాయి. అని వీళ్ళ మొత్తం రాష్ట్రానికి ఆయువు పట్టు వీళ్ళు ప్రాణహిత గోదావరి నది జలాలని చెప్పంటున్నాం. మొత్తం రాష్ట్రానికి ఆయువు పట్టు ఈ ప్రాణహిత గోదావరి నది జలాలని చెప్పంటున్నాం. మీ సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, ఏదైనా కానీ చెప్పంటున్నాను. ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఈ 2 సంవత్సరాలు మన ప్రకృతి సహకరించిందే. ఈ 2 సంవత్సరాలు మన ప్రకృతి సహకరించింది. మనకి ఏ విధమైన నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నం కాలేదు. ఎస్ఆర్ఎస్పి ఎగువన ఏదైతుందో మనకు సమృద్ధిగా నీరి అంటే జలాలు పొందగలిగినాం కాబట్టి ఏదైతుందో అది ఎల్లంపల్లితో మనం ఒడ్డెక్కించుకున్నాం. కాళేశ్వరం నిలిచిపోయినా కానీ భవిష్యత్తు ఇట్లాగే ఉంటుంది ఎప్పటికీ.